చంపొద్దు. నన్ను చంపేంత నేరమే చేశాను. వీరా, తప్పు చేసిన శరణు కోరిన వాడికి మీ నాన్న అభయం ఇచ్చాడు కదా. తప్పు చేశాడా లేదా అన్నది నాకు అనవసరం. ముందొచ్చి నన్ను శరణు కోరిన వాడిని నేను రక్షిస్తాను. నువ్వు అంతే కదా. అభయం ఇస్తావని వచ్చాను. శరణంటూ అభయం కోరి వస్తే రక్షిస్తావన్న నమ్మకంతో వచ్చాను. రక్షించు, లేదంటే చంపే. చంపే. ఈ కత్తితోనే కదా నువ్వు చంద్రాన్ని చంపింది? అవును. ఇది నీ కత్తే కదా? కాదు, చంద్రది. వీరా, పోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వ. మార్తాండి ఇక్కడికి రావటం వీడు చూశాట. ఎక్కడ వాడు? ఎక్కడ చంపేస్తాను నా కొడుకును. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఓ దొంగ నా కొడుకు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? వాడిని వదిలేసావా? అవును. వాడిని నరికేయాల్సిందే. కాళ్ల మీద పడి రక్షించమన్నాడు. రక్షించమన్నాడా? వాడా? కథలు చెప్తున్నావా? వాడు శరణు కోరడంతో నిన్ను రక్షిస్తావా? చంద్రాను చంపిన నా కొడుకుని రక్షిస్తావా? నిన్ను ఇంకా వీటితో మాట్లాడరా, నరికి పోగులు పెట్టకుండా. చెప్పరా, వాడిని ఎందుకు రక్షించావు? వాడికి నీకు ఏంటి సంబంధం? చెప్పరా. తమ్ముడు లాంటి వాడిని చంపేసినా పర్వాలేదని వాడిని వదిలేసావు, అంతేనా? ఆగండి, ఆగండి, నా మాట వినండి. నా మాట వినండి. ఆగండి, ఆగండి. ఇవన్నీ ఇప్పుడేం చేయొద్దు. గురూజీ, నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఈ చేతులతో నిన్ను చంద్రను పెంచాను. ఏనాడు నిన్ను వేరుగా చూడలేదు. ఇవాళ నిన్ను చంపకుండా అడ్డుకోవడానికి కారణం నువ్వు విశ్వనాథం కొడుకువని. గురువుగారు, వద్దు దేవకమ్మ, ఇక మీద వీళ్ళు కలిసి ఉండటం మంచిది కాదు. పదండ్రా, పదండి, నడవండి, పదండి, నడవండి, నడవండి. ఎరా, ఎందుకలా చేశావు? నేను విన్నదంతా నిజమేనా? నిజమేనమ్మా. చంద్రాను హత్య చేసిన వాడిని నేను రక్షించాను. ఎవరికి మంచి చెయ్యాలో ఏంటో నీకు తెలీదా? నా కాళ్ళు పట్టుకుని రక్షించమని అడగడంతో వేరే దారి కనిపించలేదు. అందుకే ఇలా చేశాను. వాడు మన చంద్రాన్ని చంపాడ్రా. నన్ను ఆశ్రయించిన వాణ్ణి నేను ఇంతవరకు నిరాకరించలేదు. ముందుగా వచ్చి యాచించిన వాణ్ణి ఉత్త చేతులతో పంపకూడదని నువ్వే కదమ్మా నాకు నేర్పించావు. తప్పైనా ఒప్పైనా ముందుగా వచ్చి అడిగిన వాడిని నాన్న రక్షించేవాడని నువ్వే కదమ్మా నాకు చెప్పావు.
నాన్న చేసిందే నేను చేశాను. ఇంకేం చెప్పకు. విశ్వాసఘాతకుడు అయ్యా. అత్తయ్య, నువ్వు అనాల్సిందేమైనా ఉందా? లేదు, నేను తప్పు పట్టడం లేదు. మీరేం చేసినా సరిగానే చేస్తారు. రేయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. రాఘవ, నువ్వే మాట్లాడుకో. నేను వాణ్ణి చూడాలి. వద్దు, నువ్వేం చూడక్కర్లేదు. నేను వాణ్ణి చూసే తీరాలి. ఏంట్రా చూసేది? చూడకుండా వెళ్ళు. ఆగండ్రా, వెళ్ళనియండి. వదలండి, చూసి వెళ్ళనివ్వండి. ప్రాణ స్నేహితుడు కదా. జామీన్లో బయటికి రావడం కంటే రిమాండ్లో ఉండడమే సురక్షితం. తెలుసు. మీకు మంచిదనిపించింది చేయండి. సమయం వచ్చినప్పుడు నేనే జైలుకి వచ్చి కలుస్తాను. ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడుకోవచ్చు. వెళ్ళు. నమస్కారం. ఏంటి రిజిస్ట్రార్ గారు, ఈ మధ్య ఇటు రావడమే మానేశారు? కూర్చోండి. ఏం లేదు, మా అమ్మాయి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. మమ్మల్ని అక్కడికి రమ్మని ఫోర్స్ చేశారు. వెళ్ళక తప్పలేదు. విదేశాల్లో జాబ్ చేయాలనుకునే యువత ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. వెళ్ళాక మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయే ప్రమాదం ఉంది. మీరు చేసిన సహాయం నేనెప్పటికీ మర్చిపోను. మేమెప్పుడూ మీకు రుణపడే ఉంటాం. దానికి టైం రావాలి కదా. పోన్లేండి, వకీల్ గారు మీరు చేయాల్సింది చెప్పే ఉంటారు. రేపు ఉదయం సబ్ జైల్ గేట్ ముందుంటే చాలు. తప్పకుండా. ఒక మాల్ ప్రాక్టీస్కి వాడుకుంటున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. మాకింతకన్నా వేరే దారి కనిపించలేదు. నాకు తెలుసు, ఏం కావాలన్నా చేస్తాను. నా పరిధిలో ఉంటేనే. ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చినా సరే నేనండగా ఉంటాను. చాలు, ఆ మాటిచ్చారంటే ఏదైనా చేస్తాను.